ఎంతకి కొంటారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్ మీరే కొంటే ఎంతకు కొంటారు అని అడగమంటున్నారు. ధైర్యం చేశారు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బోల్డ్ కన్ఫ్యూజన్ పెట్టానే. ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని? ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం. అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. సరే, అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడనమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే. నా అన్న అటువంటిది. మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా. ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో. ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే, ఇక మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే. అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో
అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తారేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు దొమ్మేరు అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మణం, ఈయన నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు నేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చల్మోహన్ రంగా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మ, ఆ ఇద్దరు బతో నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తుందో పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూసి ఏ షాఖే గుల్ భీ హై, తల్వార్ భీ హై. ఎక్కడ మనం ఈయన లోకల్ ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూపించి ఏ షాఖే గుల్ భీ హై, తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హై అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే ఏమి, బబ్లింగ్నెస్ అయితే ఏమి, రెండు కూడా మ్యాచింగ్. నేను అంటే బ్యాషోలోకి వెళ్తే భయపడ్డు కదా, ఇప్పుడు బ్యాషోలో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసం. మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా నేను, 1.5 2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి.
అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నానుగా మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరి కృత్వా పిశాచార్తిం జీవైత్వ మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటారు. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా మీకు గ్యాంగ్, గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు జొన్నల గడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుని నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా. ఇప్పుడు మా నాన్నగారిలాగే జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న అవసరాలు పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనపడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది. అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్న గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు. 3 చాలా తక్కువ. మా పండితుడు ఆయన. ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం అట్లా. మరి డెఫినెట్గా ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య. అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అయితేనేమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ అక్కడ పేరుంది, బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాడీలు అన్నీ. డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే మొత్తం అందరూ కూడా బాగా గేరప్ అయి ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ భాను మాస్టరు, అలాగే యశ్ మాస్టరు. ఏం యశ్రా, నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా? చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు. ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ. అటు విశ్వక్సేన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు, ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా, ప్రింట్ అండ్ ఈ యొక్క డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి. అదే తర్వాత ఇస్తాం, అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది. పిక్చర్ ఒక అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే చాలు. మొత్తం చేయి పెడితే చేయి కాలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచి గల, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో, ఎంతో అభిరుచి గల మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల
దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగుండాలి. అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్నాం, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను, సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాలు తీసే నిర్మాత ఎక్కడున్నాడు వంశీ గారు. సో తిరుక్కర్మన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో, సితార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 14 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఎప్పుడు ఫస్ట్ కదా May 31 చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడున్నాను ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తాను, అది బాగా మాట్లాడావే అంతే, అక్కడ ఇంకా ముందుకు లాగు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31 రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.